హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బద్లాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. సండే రోజు స్పెషల్గా మటన్ చాప్స్ ఫ్రై చేసుకుందాం. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మటన్ చాప్స్ అయితే తెచ్చుకోవాలి. నీట్గా కడుక్కున్న తర్వాత అందులో పసుపు వేసుకోవాలి. నేను ముందుగానే వేసాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవి వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు మంచిగా కలుపుకోవాలి. మటన్ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా సండే రోజు మటన్ చాప్స్ ఫ్రై పప్పుతో తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు పసుపు అల్లం పేస్ట్ కలుపుకున్నాం కదా, సరిపడా కారం వేసుకోవాలి. నేనైతే 3 స్పూన్స్ కారం వేసుకుంటున్నాను, కరెక్ట్గా సరిపోతుంది. సాల్ట్ 1 స్పూన్ ఫుల్ వేసుకోవాలి, సరిపోతుంది. ఎక్కువ సాల్ట్ పడదు, ఫ్రై చేస్తాం కదా, డీప్ ఫ్రై, కొంచెం సాల్ట్ ఎక్కువగానే ఉంటుంది, కొంచెం తగ్గించి వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే ఉప్పు కారం అనేది మటన్ ముక్కలకి మంచిగా పట్టుకుంటుంది. 2 స్పూన్స్ అంత ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఏ మసాలాలు అవసరం లేదండి. ఓన్లీ బయట దొరికే దిల్బహార్ మసాలా వేసుకుంటే ఫ్రైస్ చాలా బాగుంటుంది. కావాలంటే కొద్దిగా గరం మసాలా వేసుకోవచ్చు, కానీ ఏది అవసరం లేకుండా ఇలానే ఫ్రై చేసుకోవాలి. మంచి టేస్ట్ కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ మసాలాతో మటన్ చాప్స్ చాలా బాగుంటుంది. ఫిష్ ఫ్రైలో కూడా ఈ మసాలా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ మసాలా మొత్తం ముక్కలకు పట్టేలాగా కలిపి ఒక 1 అవర్ పక్కన పెట్టుకోవాలి, మూత పెట్టి. ఉప్పు కారం మసాలా మంచిగా కలిపి కదా పక్కన పెట్టుకుంటే మసాలా ముక్కకి బాగా పడుతుంది. మూత పెట్టి ఒక 1 అవర్ పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు 1 అవర్ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు నానబెట్టుకున్న చాప్స్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం అనేది మంచిగా కలుస్తుంది. ఇప్పుడు చాప్స్ వేసుకుందాం. ఒక్కొక్కటిగా విడివిడిగా వేసుకోవాలి. సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి. మంచి కలర్ వస్తుంది, లోపల బాగా ఉడుకుతుంది. మటన్ కదా, మటన్ చాప్స్ కదా, కొంచెము సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటేనే మటన్ లోపల బాగా ఉడుకుతుంది, మంచి ఫ్రై అవుతుంది. లేదంటే పచ్చి పచ్చిగా ఉంటుంది. మటన్ బొక్కలు కూడా ఉడికిపోతాయి ఫ్రై మంచిగా చేసుకుంటే. సిమ్లో పెట్టి ఇలా ఫ్రై చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది, 10-15 నిమిషాలు ఫ్రై కానికి. ఈ పక్క తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మంచి కలర్ వచ్చినాయి, ఫ్రై అయింది కదా మటన్ చాప్స్. నేను వీడియో స్కిప్ చేసి చూపిస్తున్నాను. మటన్ చాప్స్ ఫ్రై రెడీ అయిపోయింది.
ఇవి తీసేసుకుందాం ఇప్పుడు. తీసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. పప్పుతో కానీ చారుతో కానీ పెరుగు పులుసుతో కానీ తింటే చాలా బాగుంటుంది మటన్ చాప్స్. స్పెషల్గా ఇలా చేసుకోవాలి సండే రోజు. ఎప్పుడు మటనే కాకుండా అప్పుడప్పుడు చాప్స్ కూడా తెచ్చుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఈ చాప్స్తో పచ్చి మసాలా కర్రీ చేసినా చాలా బాగుంటుంది. ఇలానే అన్నీ వేసుకోవాలి. మనం నానబెట్టుకున్న చాప్స్ మొత్తం ఫ్రై చేసుకోవాలి. చాప్స్ మొత్తము ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో మసాలా పడుతుంది కానీ చాప్స్ మంచిగా ఫ్రై అయితే, ఇంకా కొంచెం ఫ్రై అయితే ఇలానే మొత్తం చేసుకున్నాం. మటన్ చాప్స్ అయితే మొత్తం ఇలానే ఫ్రై చేసుకోవాలి. వీడియో ఇంతే నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.